తమిళనాడులో కూడా ఖండించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయడం ఏంటి, మేము గెలవడం ఏంటి, ఎన్ని ఉత్త మాటలు. వాళ్ళంతా ఉత్త డబ్బాలు కొట్టుకుంటున్నారు. అసలు ఆయన ఆడ గెలిపించేవాడు అయితే ఇక్కడ 11 సీట్లు ఎలా గెలిచాడు? ఈ నాయకులందరూ ఏమైపోయారు? నిన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు ఏమైపోయారు? రేపు రాబోయే ఎలక్షన్లు చూడండి. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు ఇక్కడ డిపాజిట్లు కూడా రావు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్తుల్లో కూడా వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. వీళ్ళకి జనాలు ఇప్పటికీ వాళ్ళకి ఇవాళ ప్రజల్లో వచ్చిన సర్వే చేసుకుంటే 3% ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి 1% కూడా పైకి రాలా, 3% మైనస్కి వెళ్ళిపోయారు. అదంతా వీళ్ళు న్యూస్ ఛానల్లో డబ్బాలు కొట్టుకునే సోషల్ మీడియాలో వాళ్ళంతా దొంగలు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారో చూడండి. ఇవన్నీ వాళ్ళు చేసే డబ్బాలు తప్పితే అంతకుమించి ఏం కాదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నరకం పాలన, నరకాసురుడు పరిపాలించాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు ఏంటి, మన రాష్ట్రానికి కావాల్సిన ఇండస్ట్రీస్ ఏంటి, మన రాష్ట్రం డెవలప్మెంట్ ఎలా చేయాలి, మనం ఉద్యోగాల కల్పన ఎలా చేయాలనే ఒక ఆలోచనతో కొన్ని వేల కోట్లు, కొన్ని వేల కంపెనీలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కంపెనీ పెడుతున్నారు. ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీ తెస్తున్నారు. నిన్న చూడండి, మన అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో ఒక కంపెనీ తీసుకొచ్చారు, మెటీరియల్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ ద్వారా దాదాపు అక్కడ 10,000 20,000 మందికి ఉద్యోగం కల్పన కల్పించడానికి కానీ అట్లాంటి కంపెనీలు తిరుపతిలో ఒకటి పెడుతున్నారు. అట్లాగే వైజాగ్లో ఇప్పుడు 5-6 ఇండస్ట్రీలు వచ్చినాయి. ప్రతి జిల్లా ఇండస్ట్రీలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తుంది. లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాబోయే 2029 ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా వస్తాయా రావని డౌట్ ఉంటుంది. ఆ వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మాకు తెలిసిన వరకు చెప్తున్నాం.